హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పరోపకారి పాపన్న కథలలో కరువు కాటకాలు. ఒకసారి పాపన్న నివసించే దేశంలో పెద్ద కరువు ఏర్పడింది. వానలు కురవలేదు, పంటలు పండలేదు. కరువు నివారణ కోసమై రాజుగారు బావులను మరింత లోతుగా తవ్వించారు. అందువల్ల లాభం లేకపోయింది. బొక్కసంలో ధనం ఉన్న మేరకు దూరదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి ప్రజలకు పంచిపెట్టారు. బొక్కసం కూడా ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో ఒకనాటి తెల్లవారుజామున పాపన్నకి ఒక చిత్రమైన కల వచ్చింది. అందులో పాపన్నకు రాజుగారు కనిపించి తూర్పుగా కనబడే కొండలను చూపిస్తూ, ఆ కొండలలో ఎక్కడో ధనరాశులు ఉన్నాయని మా కులదేవత చెప్పింది. ఆ ధనం గురించి తెలుసుకురమ్మని భటులను పంపితే ఒక్కరూ తిరిగి రాలేదు. ప్రజలు మాడి చేస్తూ ఉంటే ఏమీ చేయలేకుండా చూస్తూ కూర్చోవటం బాధగా ఉన్నది. ఆ ధనం సంగతి తెలుసుకుని వచ్చేవారెవరూ కనిపించరు. కాస్త నువ్వు ఆ పని చేస్తావా అని అడిగారు. అంతకంటేనా ప్రభు, ఇప్పుడే బయలుదేరతాను అని పాపన్న అంటుండగానే పాపన్నకు మెలకువ వచ్చేసింది. తనకు వచ్చిన కళ్ళను తలుచుకొని పాపన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. అది ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది. పాపన్న రాజు వద్దకు వెళ్లి స్వప్న వృత్తాంతం చెబుదామో అనుకున్నాడు. కానీ కల వాస్తవమో కాదో ముందుగా తేల్చుకోవడం మంచిదని అతనికి అనిపించింది. అందుచేత పాపన్న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి తూర్పుగా ప్రయాణమయ్యాడు. అతను తూర్పు కొండల యువతల అరణ్య ప్రదేశం గుండా పోయేటప్పుడు అక్కడ గ్రామాలలో నివసించేవారు ఆ కొండలలోకి ఎవరూ వెళ్లరని, వెళ్ళినా వారెవరూ తిరిగి రారని, ఒకప్పుడు కొందరు రాజభటులు అటుగా వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని చెప్పారు. ఈ మాటలు విన్న మీదట పాపన్నకు తన కలలో కొంత నిజం ఉన్నట్టే తోచి ముందుకు వెళ్లాలనే నిశ్చయం మరింత దృఢపరుచుకున్నాడు. ముందుకు పోతున్న కొద్దీ అరణ్యం కీకారణ్యమైంది. అటువంటి ప్రాంతంలో నడుస్తూ ఉండగా హఠాత్తుగా ఒక మనిషి పాపన్న దారిలో అడ్డంగా ప్రత్యక్షమై, మీరా పాపన్న గారు? ఇంకెవరో అనుకున్నాను. ఏమిటిలా అరణ్యంలోకి వచ్చారు అని అడిగాడు. పాపన్న ఆ మనిషిని గుర్తుపట్టాడు. ఆ మనిషి ఒక దొంగ. లోగడ పాపన్న ద్వారా చికిత్స పొంది రక్షింపబడినవాడు. పాపన్న అతనితో తన కల గురించి చెప్పి, జనం తిండికి అల్లాడిపోతున్నారని, కొండల్లో ఆ ధనం ఎక్కడ ఉన్నది వెతికి తేవడానికి నువ్వు సహాయం చేస్తావా అని అడిగాడు. అది సాధ్యమయ్యే పని కాదే. ఇది భయంకరమైన ప్రదేశం. ఇక్కడికి ఎవరూ రాకూడదు. నా పైన దయ ఉంచి మీరు తిరిగి వెళ్ళండి అన్నాడా దొంగ. ఒక వంక ప్రజలు తిండికి కటకటలాడుతూ ఉంటే ఇక్కడ ధనం ఉన్నదని తెలిసి కూడా నేను ఎలా వెనక్కి పోగలను అని పాపన్న అన్నాడు. బాబు, అలాంటి దయాదాక్షణ్యాలకు ఇక్కడ చోటు లేదు. మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నాడు దొంగ. ఇంతలో మరొక మనిషి ఎటునుంచో వచ్చి, ఎవడు వీడు? ఇక్కడికేం పని మీద వచ్చాడు? చేతులు కాళ్ళు కట్టి ఈడ్చుకుపోక నిలబడి వీడితో మాట్లాడుతున్నావేంటి అని దొంగతో అన్నాడు. వాడు కూడా దొంగల ముఠాకు చెందినవాడే. వాడితో మొదటి దొంగ రహస్యంగా పాపన్న గురించి చెప్పి ఏం చేద్దామని సలహా అడిగాడు. మన నాయకుడి దగ్గరికి తీసుకుపోదాం అన్నాడు ఆ రెండో దొంగ. ఇద్దరూ కలిసి పాపన్నను దొంగల నాయకుడి వద్దకు తీసుకుపోయారు. మొదటి దొంగ తమ నాయకుడి చెవిలో రహస్యంగా పాపన్న ఒకప్పుడు తనకు చేసిన ఉపకారం గురించి చెప్పాడు. అంతా విని దొంగల నాయకుడు పాపన్నతో, మా ప్రాంతానికి వచ్చిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో పోనిచ్చే అలవాటు మాకు లేదు. అయినా నీవు మాకు ఉపకారం చేసి ఉన్నవాడివి కనుక నిన్ను తిరిగి వెళ్ళిపోనిస్తాను, సరేనా అన్నాడు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కానీ నాకు ఒక్క ఉపకారం చేయించండి. ఈ కొండలలో ఉండే ధనరాశులు నాకు చూపించినట్లయితే నేను తిరిగి వెళ్ళి వాటి వివరాలు రాజుగారితో చెప్పి ఆ తర్వాత జరగవలసిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు పాపన్న. ఇంకా నయం, ఇంతవరకు నీవు చూసింది ఎవరికి చెప్పనని మా కాళికా అమ్మవారి ఎదుట ప్రమాణం చేస్తేనే నిన్ను ప్రాణాలతో తిరిగిపోనిచ్చేది అన్నాడు దొంగల నాయకుడు. నాకు చూపటం ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండే ధనాన్ని మీరే తిన్నగా రాజుగారి వద్దకు పంపండి అన్నాడు పాపన్న. దొంగల నాయకుడు మండిపడి, మా కష్టార్జితాన్ని మేము ఎవరికీ ఇవ్వము. మా సంగతి ఎవరికి చెప్పనని కాళిక ముందు ప్రమాణం చెయ్యకపోతే నిన్ను ఆ కాళికకు బలి ఇచ్చేస్తాము అన్నాడు. నేను అలాంటి ప్రమాణం చెయ్యలేను అన్నాడు పాపన్న. మరుక్షణమే దొంగలు పాపన్నను చెరొక రెక్క పట్టుకొని కాళికా విగ్రహం వద్దకు తీసుకుపోయారు. అది 2 నిలువుల ఎత్తుగల భయంకరమైన విగ్రహం. ఇప్పుడైనా కాళిక ముందు ప్రమాణం చెయ్యి, ప్రాణాలతో బయటపడతావు అన్నాడు దొంగల నాయకుడు. నేనిక్కడికి డబ్బు కోసమే వచ్చాను, మీ రహస్యాన్ని కాపాడడానికి కాదు అన్నాడు పాపన్న దృఢంగా. పాపన్న తల తెగయ్యడానికి దొంగల నాయకుడు కత్తి ఎత్తాడు.
ఆ క్షణంలోనే కాళికా విగ్రహం ఎవరో తోసినట్టుగా ముందుకలా విరుచుకుపోయి పక్కకు ఒరిగి దొంగల నాయకుడి పైన పడింది. దొంగల నాయకుడు దాని కింద పడి ఒక్క మూలుగుతో ప్రాణాలు వదిలాడు. చూసారా, నన్ను ఆ దేవే పంపించింది. మీకింకా మీ నాయకుడితో పని లేదని చెప్పటానికి అతన్ని బలిపుచ్చుకుంది. ప్రజలు కడుపు బాధ నుండి బయటపడడానికి మీ ధనం అవసరం. ఈ మాట కలలో దేవి చెప్పిన మీదటనే నేను ఇలా వచ్చాను. నా వెంట రండి. రాజుగారు మిమ్మల్ని శిక్షించకుండా నేను చూస్తాను. మీరంతా మామూలు ప్రజలతో కలిసి జీవించడం ప్రారంభిస్తే ఆ దేవి సంతోషిస్తుంది అని పాపన్న దొంగలకు నచ్చజెప్పాడు. పాపన్న ధైర్యం కల్లారా చూసిన దొంగలకు అతని మాటలలో సులువుగా గురి కుదిరింది. వాళ్ళు తమ ధనమంతా మోసుకొని రాజుగారి వద్దకు పాపన్న వెంట వెళ్లారు. రాజుగారు దొంగలందరినీ క్షమించి వాళ్లకు జీవనోపాధులు ఏర్పాటు చేసి వారి ధనంతో కరువు నివారణకు యత్నాలు చేశారు. ఇదేనండి ఇవాల్టి కథ. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. తిరిగి మళ్ళీ మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.